ఎత్తుగా ఉండే వీటిలో నీటిని స్టోర్ చేసుకుంటాయి అనుకుంటారు, కానీ అది అబద్ధం. మరి ఎడారిలో ఎంత దూరం ప్రయాణించినా గానీ నీరు దొరకకపోతే ఎలా అన్ని గంటల తరబడి అవి జీవిస్తున్నాయి? ముస్లిం ప్రజలు సున్తి అనే పద్ధతిని ఎందుకు ఫాలో అవుతారు? దాని వెనుక ఏవైనా హెల్త్ కి సంబంధించిన కారణాలు ఉన్నాయా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. కోవిడ్ పాండమిక్ వచ్చాక లాక్డౌన్ అనే పదం తర్వాత మనమందరం ఎక్కువగా విన్న పదం క్వారంటైన్. యాక్చువల్గా క్వారంటైన్ అనేది ఇటాలియన్ పదం. దీనిని ఇటలీ భాషలో క్వారెంటా జియోన్ని అని పిలుస్తారు. అంటే అర్థం 40 రోజులు అని. ఒకప్పుడు 14వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధి కారణంగా సముద్ర తీరంలో ఉన్న నగరాల్లో ఉన్న ప్రజలను కాపాడేందుకు ఈ క్వారంటైన్ అనేది మొదలైంది. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ కి గురైన నగరాలలో ఉన్న పోర్ట్స్ నుంచి బయలుదేరే ఓడలను తీర ప్రాంతంలోనే 40 రోజులు ఎటు వెళ్లనివ్వకుండా ఉంచేవారు. ఆ విధంగా ఈ క్వారంటైన్ పద్ధతి స్టార్ట్ అయింది. అయితే దీనికంటే ముందు 1348 మరియు 1359 మధ్యలో బ్లాక్ డెత్ అనే వ్యాధి కారణంగా కొత్తవారు ఎవరైనా తమ నగరాలకు వస్తే 30 రోజుల పాటు ఒకే చోటు దగ్గర ఉంచేసేవారు. 30 రోజుల పాటు ఉండటాన్ని ట్రెంటైన్ అనేవారు. దాన్ని కాస్త 40 రోజులకు పొడిగించడంతో క్వారంటైన్ గా పేరు మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా మంది ఒంటెలు నీటిని ఒకేసారి తాగి వాటిని తమ వెనక భాగంలో ఉండే దీనిలో స్టోర్ చేసుకుంటాయి అనుకుంటారు. యాక్చువల్గా వీటిని హంప్స్ అంటారు, కానీ నిజానికి అవి వాటిలో స్టోర్ చేసుకోవు. ఆ హంప్స్ లో ఎనర్జీ రిచ్ గా ఉండే కొవ్వుని మాత్రమే స్టోర్ చేస్తాయి. చాలా జంతువులు శరీర కొవ్వుని ఎనర్జీ స్టోరేజ్ గా కడుపులో దాచుకుంటాయి, కానీ ఒంటెలు మాత్రం ఈ హంప్స్ లో దాచుకుంటాయి. ఇది తనని ఎడారిలో చల్లగా ఉంచుతుంది. ఒంటిలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే అది చాలాసేపు నీటిని తాగకుండా ఉండగలదు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తాగగలదు. ఒక సాధారణ ఒంటె జస్ట్ 3 నిమిషాల్లోనే 200 లీటర్ల నీటిని తాగగలదు. మేబీ ఇది తెలిసే కొందరు ఒంటె ఈ నీటిని తమ హంప్స్ లో స్టోర్ చేసుకుంటాయి అనుకుంటారు. ఒంటె అంత ఎక్కువసేపు నీరు తాగకుండా ఉండగలటానికి కారణం వాటి రక్త కణాల యొక్క ఆకారం. వీటి ఆకారం గుడ్డు ఆకారంలో ఉంటుంది. దీని కారణంగా ఇవి ఎక్కువ మొత్తంలో నీటిని ఒకేసారి తాగగలవు. వీటి రక్త కణాలలో సాగే గుణం ఉండటం వల్ల వాటి ఆకారాన్ని మారుస్తూ తమ బాడీలో నీరు తక్కువైనప్పుడు రక్త ప్రవాహాన్ని సులభం చేయటం వల్ల అది నీరు తక్కువైనా గానీ ఎడారిలో చాలాసేపు ఉండగలుగుతుంది. మీరు స్మార్ట్, ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, హార్డ్ వర్కర్ అయినప్పటికీ మీరు మధ్య తరగతిలోనే ఉన్నారా? మీరు ధనవంతులు కావడానికి డబ్బు సంపాదించే మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ద సైకాలజీ ఆఫ్ మనీ అనే తెలుగు బుక్ ని చదవండి. ఇందులో మనం నష్టపోకుండా తెలివైన పద్ధతుల్లో స్మార్ట్ వేలో డబ్బును ఎలా సంపాదించాలో అనేది చాలా మంచిగా వివరించడం జరిగింది. అయితే చాలా మందికి బుక్స్ చదవడానికి టైం ఉండదు. అయితే మీకు ఇప్పుడు ఆ సమస్య లేదు, ఎందుకంటే కుకు ఎఫ్ఎం లో ఆడియో బుక్ ద్వారా వీటిని మనం తెలుగులోనే వినొచ్చు. రీసెంట్ గా కుకు ఎఫ్ఎం చాలా ఆడియో బుక్స్ ని తెలుగులో తీసుకొచ్చింది. అండ్ కుకు ఎఫ్ఎం చాలా మంచి ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ని తెలుగులో అందరికీ అందిస్తుంది. అండ్ ప్రతి వారం కొత్త బుక్స్ ని తీసుకువస్తుంది. బుక్స్ ని చదవడం కొంచెం టైం కన్స్యూమింగ్ అని కుకు ఎఫ్ఎం వారు బుక్స్ ని ఆడియో రూపంలో మనకి అందిస్తున్నారు. అండ్ స్పెషల్ గా మొదటి 250 యూజర్స్ కోసం కుకు ఎఫ్ఎం వారు స్పెషల్ కూపన్ కోడ్ ని ఇచ్చారు. DRT50 కోడ్ ని యూజ్ చేస్తే 1 year సబ్స్క్రిప్షన్ జస్ట్ 199 రూపీస్ కే వస్తుంది. సో ఒక్కసారి కుకు ఎఫ్ఎం ని ట్రై చేయండి. బుక్స్ సమ్మరీ చూసి నచ్చితేనే మన కూపన్ కోడ్ ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. హిమాలయాల్లో దాదాపు 16,500 అడుగుల పైన ఒక చిన్న చెరువు ఉంటుంది. దాని పేరు స్కెలిటన్ లేక్. అఫీషియల్ గా అయితే రూప్ కుండ్ లేక్ అని పిలుస్తారు. మిస్టరీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ చెరువులో దాదాపు 800కి పైగా మనుషుల స్కెలిటన్స్ దొరికాయి. సైంటిస్టులకి వాళ్లను ఎవరు చంపారో అనే విషయం పైన ఎలాంటి క్లారిటీ లేదు. కొందరు అవి 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సోల్జర్స్ వి అని అన్నారు, కానీ సైంటిస్టులు ఈ వాదనను కొట్టిపడేశారు. ఎందుకంటే ఈ ఎముకలను కార్బన్ డేటింగ్ చేయగా ఇవి చాలా పురాతనమైనవిగా గుర్తించారు. అయితే అందులోని 38 స్కెలిటన్స్ పైన ప్రత్యేకమైన DNA అనాలైసిస్ చేయగా ఒక సర్ప్రైజ్ రిజల్ట్ బయటపడింది. ఈ స్కెలిటన్స్ 3 వేరువేరు జన్యుపరమైన గ్రూపులకి చెందినవిగా తేలాయి. ఇవి దాదాపు 1000 సంవత్సరాల గ్యాప్ లో 2 వేవ్స్ లో చనిపోయినట్లుగా తేలింది. కానీ చనిపోవటానికి కారణం ఏంటి అనేది ఇంకా బయటపడాల్సి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. 1940 మరియు 45 మధ్యలో అమెరికా మరియు బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్లో 27 లక్షల టన్నుల బాంబులను ఒక్క ఐరోపా ఖండంలో వేయటం జరిగింది. అందులోనూ సగం బాంబులు కేవలం జర్మనీ దేశంపైనే వేయటం జరిగింది. ఎప్పుడైతే 1945లో జర్మనీకి చెందిన నాజీ గవర్నమెంట్ సరెండర్ అయిపోయిందో జర్మనీలోని నగరాలు అన్ని బూడిదగా మారి ఉన్నాయి. చిత్రం ఏంటంటే యుద్ధం ముగిసి 75 ఏళ్లు గడిచినా కూడా ఇంకా 2000 టన్నులకు పైగా అన్ఎక్స్ప్లోడెడ్ బాంబులు ప్రతి సంవత్సరం బయటపడుతూ
జరుగుతూనే ఉన్నాయి జర్మనీలో. ఇప్పుడు జర్మనీ గవర్నమెంట్ అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించాలంటే ఆ ప్లేస్ అంతా అన్ఎక్స్ప్లోర్డ్ ఆర్డినెన్స్ ప్లేస్గా సర్టిఫికేట్ పొందితే గానీ ఆ ప్రాజెక్ట్కి అనుమతి దొరకదు. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించాలని అనుకున్నప్పుడు ఇంకా పేలని బాంబులు దొరికిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకసారి ఏకంగా 20,000 మందిని కొలోనీ అనే ప్రాంతం నుంచి తరలించాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ 1 టన్ను బరువున్న బాంబు బయటపడింది. అలాగే 2011లో జర్మనీలోని రైన్ నది ఒడ్డున ఒక బాంబును డిఫ్యూజ్ చేశారు. దీనికి గాను ఏకంగా ఆ ప్రాంతం నుంచి 45,000 మందిని వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. అందుకే ఈ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండేవారు ఈ జర్మనీకి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇతని పేరు చిటో. ఇతను చేపలు పట్టుకుని జీవించే ఒక టూర్ గైడ్. అనుకోకుండా ఒకరోజు చేపలు పడుతుండగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మొసలిని చూశాడు. దాని దగ్గరికి వెళ్లి చూడగా దాని ఎడమ కంటి నుంచి తలలోకి ఒక ఆవుల కాపరి కాల్చడం జరిగింది. ఎందుకంటే నీటిని తాగడానికి వచ్చే ఆవులను ఆ మొసలి పట్టుకుని చంపేస్తుంది. అయితే చిటో మాత్రం ఆ మొసలిని ట్రీట్మెంట్ కోసం తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. 6 నెలలు దానికి ఫుడ్ పెట్టి ప్రేమగా చూసుకున్నాడు. దానికి పోచో అనే పేరును కూడా పెట్టాడు. ఆరోగ్యం బాగైన తర్వాత దాన్ని తీసుకెళ్లి నదిలో వదిలేశాడు. విచిత్రంగా నెక్స్ట్ మార్నింగ్ అది అతని ఇంటి దగ్గర వరండాలో పడుకుని ఉంది. అయితే అతను దాన్ని ఇంటి దగ్గర ఉన్న చిన్న చెరువులో పంచుకునేవాడు. నార్మల్ గా నీటిలో దిగిన ఏ ప్రాణిని కూడా మొసలి వదలదు. కానీ 20 సంవత్సరాలకు పైగా ఆ మొసలితోనే నీటిలో ఈదుతూ గడిపాడు ఇతను. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనందరికీ కామన్ గా ఫ్రీక్వెంట్ గా వచ్చేది తలనొప్పి. అసలు ఈ హెడేక్ ఎందుకు వస్తుంది? యాక్చువల్ గా చాలా మంది హెడేక్ అంటే బ్రెయిన్ లో కలిగే నొప్పి అనుకుంటారు. కానీ మన బ్రెయిన్ లో ఎలాంటి పెయిన్ రిసెప్టర్స్ ఉండవు. అందువల్ల బ్రెయిన్ కి ఎలాంటి పెయిన్ కలగదు. మరి హెడేక్ అంటే దేనికి సంబంధించింది అండ్ ఎలా కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. హెడేక్ అనేది బ్రెయిన్ సరౌండింగ్స్ లో ఉన్న నరాలకు సంబంధించినది. ఈ నరాల్లోనే పెయిన్ మొదలవుతుంది. అక్కడి నుంచి పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్ కి చేరటం వల్ల మనకి నొప్పి తెలుస్తుంది. అయితే హెడేక్స్ అనేవి 2 రకాలుగా చెప్పొచ్చు, ప్రైమరీ మరియు సెకండరీ. ప్రైమరీ హెడేక్ అనేది ఇన్ఫ్లమేషన్ కారణంగా వస్తుంది, లేదా మెడలో తలలో ఉన్న మజిల్స్, బ్లడ్ వెజల్స్, నర్వ్స్ యొక్క ఓవర్ యాక్టివిటీ కారణంగా వస్తుంది. మైగ్రేన్స్, టెన్షన్ హెడేక్స్ అనేవి ప్రైమరీ హెడేక్స్ కి ఎగ్జాంపుల్స్. అండ్ మన బాడీ ఏదైనా రోగానికి గురైనప్పుడు మన తలలోని పెయిన్ సెన్సిటివ్ నర్వ్స్ ని ట్రిగ్గర్ చేస్తాయి. అప్పుడు వచ్చే హెడేక్ ని సెకండరీ హెడేక్స్ అంటారు. డీహైడ్రేషన్, హ్యాంగ్ ఓవర్, సైనస్ అనేవి సెకండరీ హెడేక్ కి కారణమవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ముస్లిం సున్తి ఎందుకు చేస్తారు? దీనికి కొన్ని ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నప్పటికీ ఎందుకని కేవలం ముస్లిం ప్రజలు మాత్రమే ఎక్కువగా ఈ సున్తిని ఫాలో అవుతారు? ఇస్లాంలో సున్తిని తహారా అని పిలుస్తారు. దాని అర్థం శుద్ధీకరణ అని. జనరల్ గా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ప్రేయర్ చేసే ముందు తనను తాను శుభ్రపరుచుకుంటాడు. అలాంటప్పుడు మూత్రం కూడా పరిశుభ్రంగా క్లీన్ అయిపోవాలి. సో పురుషాంగం పైన ఉన్న ముందు చర్మాన్ని తొలగించడం ద్వారా మూత్రం నిలవకుండా పరిశుభ్రంగా అవుతుంది. ఇదొక కారణం. అయితే ఈ సున్తి వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే మూత్ర విసర్జనలు ఈ చర్మం కిందకు వెళ్లి అలాగే నిలవ ఉండిపోతే ఇన్ఫెక్షన్స్, రోగాలు వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. అయితే మరో కారణం ఏంటంటే ప్రొఫెట్ మహమ్మద్ పుట్టుకతోనే ఈ చర్మం లేకుండా జన్మించాడని, అందుకే తనలాగా ముస్లిం ప్రజలు కూడా ఫాలో అవుతారని చెబుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీలో ఎవరికైనా తెలుసా ఉల్లిపాయలను, బంగాళదుంపలను కలిపి ఒకే చోట ఉంచకూడదు అని? చాలా మంది ఇళ్లలో అలానే చేస్తారు. కానీ ఇలా ఒకే చోట కలిపి స్టోర్ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. ఎందుకు పాడైపోతాయి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఉల్లిపాయలు ఇథైలిన్ అనే గ్యాస్ ని విడుదల చేస్తాయి. ఈ గ్యాస్ రైపనింగ్ ప్రాసెస్ ని వేగం చేస్తుంది, అంటే పండించే ప్రక్రియను వేగం చేస్తుంది. దీని ద్వారా బంగాళదుంపలు త్వరగా పండి కుళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇథైలిన్ గ్యాస్ అనేది బంగాళదుంపల పైన త్వరగా మొలకలు వచ్చేలా చేస్తుంది. ఈ మొలకలు విషపూరితమైనవి, ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో గ్లైకో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి మన నాడీ వ్యవస్థకు ఎఫెక్ట్ కలిగిస్తుంది. అలాగే ఆనియన్స్ మరియు పొటాటోస్ 2 కూడా తేమను విడుదల చేస్తాయి. దానివల్ల అవి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది పక్క పక్కన ఉంచితే. అందుకే ఆనియన్స్ మరియు పొటాటోస్ ని ఒకే చోట స్టోర్ చేయకూడదు.